మనకి ముసుగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేను ఉన్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటా డ్రైవ్ చేస్తా గతకల్లో గబ్బి గుబ్బి అని తించేసి నా కాల్లో చెయ్యి ఎరగొట్టేస్తాడు. ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్నోళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తారు. సరేలే జరిగిందేదో జరిగింది, నా భక్తులే కదా కూల్ బ్రో అని చిల్లయ్యే లోపు నన్ను పందిర్లో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగున్నే సౌండ్ బాక్సులు 2 నా చెవులు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కూనీ చేస్తారు. సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఆ 5 రూపాయల వ్రతకల్పన బుక్ చూస్తే అది ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏరా నాకు అర్థం కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు, ఒక్కడికి నా కథ గుర్తుండదేట్రా యాదవ్ వల్లారా. ఓ నా బుక్ లో చూసిన దాన్నైనా తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు. ఏదో బాగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడును. ఇంకా తర్వాత 9 రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారా. ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను ఎన్ని బ్యాచ్లను చూస్తాను తెలుసా, ప్రతి వీధి పందిరి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలకు రివ్యూ